అసలు వేదంలో చాలా ప్రశస్తమైందిగా చెప్పబడిన వాటిల్లో ఏనుగు ఒకటి. ఎందుకో తెలుసా అండి? ద్వైపం అని ఒకటి ఉన్నాయి ప్రాణులు. ద్వైపం అంటే రెండంచెల మీద పుచ్చుకోవాలి ఆహారాన్ని. ఒక అంచె మీద పుచ్చుకుంటే అది నీచ ప్రాణి అని గుర్తు. రెండంచెల మీద పుచ్చుకుందనుకోండి అది ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు. ఒకే అంచెలో తీసుకోకూడదు. మనుష్యుడు ఉంటాడు, అమృతధార పడుతూ ఉంటుంది చేతిలోంచి, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, అది అరిచేతికి తగలాలి. అందుకే అన్నాన్ని కలుపుకుని చేత్తో తినాలి. చెంచేమిటి కర్మ, నీ వేళ్ళు చేతులు పడిపోయినట్టు. చక్కగా కలుపుకుని చేత్తో తినాలి. ఆవడ తినడానికి చెంచే ఎందుకు? ఏం చేత్తో విరుచుకు పెరుగులో ముంచుకు తినలేమేంటి? దానికి చెంచే ఎందుకు అసలు? దానికి ఓ ప్లాస్టిక్ చెంచా, అందులో పెద్ద మొక్క పెడితే అది ఊగుడు బెల్లలో ఊగిపోవడం ఎందుకది? ఎవడ తినమన్నాడు దాంట్లో? నిన్ను ఈ చెయ్యమైపోయింది, చక్కగా పెరుగులో ముంచుకు తినలేమేంటి? కాబట్టి చేతితో తిన్నప్పుడు రెండంచెలు, ఒక అంచెలో పట్టుకుంటారు, చేత్తో పైకెత్తి రెండో అంచెలో నోట్లో పెట్టుకుంటారు. కుక్క ఉందనుకోండి నోటితో కలియబడి తింటుంది. పంది ఉందనుకోండి నోటితో కలియబడి తినేస్తుంది, రెండో అంచెలో తినదు. రెండంచెలలో తినే ప్రాణులు మూడే. నేను చెప్పట్లేదు, వేదం చెప్పింది. కావాలంటే మీరు వేదమంత్రాలకు భాష్యాలు చదవండి. ఏనుగు రెండంచెల్లో తింటుంది, తొండంతో పుచ్చుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. కోతి చేత్తో పట్టుకుంటుంది, నోట్లో పెట్టుకుంటుంది. అందుకే వానరం ఎప్పుడు దేవాలయాన్ని ఆశ్రయిస్తుంది. కోతి మాంసం కానీ, కోతి చర్మం కానీ, కోతి ఎముకలు కానీ ఎందుకో పనికిరావు. అందుకే శాకాహారి, అందుకే అది పూజనీయమై ఉంటుంది. మూడవ వాడు మనుష్యుడు. వీళ్ళిద్దరూ ద్వైపం, పవిత్ర ప్రాణి అని గుర్తు ఏంటంటే చేతితో రెండంచెల్లో తినాలి. మళ్ళీ చేతితో ఇంకోటట్టుకు తిన్నాడు అంటే వాడిలో రాక్షస ప్రవృత్తి ఉంది అని గుర్తు. చక్కగా తినవలసిన దాన్ని పట్టుకుని ఇలా 4 మొనలున్నవేవో తీసుకొచ్చి గుచ్చి ఎత్తి నోట్లో పెట్టుకోవడం ఏంటి? నువ్వేమన్నా వాతాపివా, ఇల్వలుడివా, లేకపోతే రామాయణంలో మారీచుడివా? ఎందుకు అవన్నీ ఏమిటి? భోజనం చేసేవాడికి అవన్నీ ఎందుకు? అది ఆచమన పాత్ర, ఉద్ధరిణ, ఎందుకు అవన్నీ నీకు? నీ చెయ్యి చాలు, విస్తరించాలి. పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. ఇవన్నీ మానేసి ఉత్కృష్ట ప్రాణిగా పుట్టి కూడా ఏమా దరిద్రం నీకు? అంటే ద్వైపం. పుచ్చుకుంటే రెండంచెలు, ఇస్తే మూడో కంటికి తెలియకూడదు, ఒక అంచెలో ఇచ్చేయాలి. నాకు ఇద్దామనిపించింది అనుకోండి, ఇక మళ్ళీ కాసేపు ఆలోచించకూడదు. ఎందుకంటే పోన్లే ఇంకా ఎవరికన్నా ఇస్తే ఇది అని ఆలోచన వస్తుంది. ఇద్దాం, వెంటనే తీసి ఇచ్చేయాలంతే. ఇచ్చేటప్పుడు ఒక అంచెలో ఇస్తాడు, పుచ్చుకునేటప్పుడు రెండంచెల్లో పుచ్చుకోవాలి లోపలికి. అంటే తీసుకుంటే అంత జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పుచ్చేసుకోకూడదు. ఇస్తే ఆలోచించకుండా ఇచ్చేయాలి. అది నేర్పుతుంది వేదం. అది ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు. ఏనుగు అలా ఇస్తుంది. అందుకే ఏనుగు ఇవ్వాలనుకుందనుకోండి ఆశీర్వచనం తొండం ఎత్తి ఇలా పెట్టేస్తుంది ఒకసారి. రెండో అంచె ఉంటుంది దానికి. తిన్ననుకోండి రెండంచెల్లో తింటుంది. అందుకని అది వాహనం అయింది.